रिपुगजदण्ड विदारण चण्ड पराक्रम शौण्ड मृगाधिपते निज भुजदण्ड निपाति పూణే జూలో వారానికి ఒకరోజు అధికారులు జంతువులకు సంబంధించిన కొన్ని వస్తువులు అమ్ముతారు. వాటిలో 2 వస్తువులు కొనడానికి జనం బాగా క్యూ కడతారు. అవేంటో తెలుసా? సింహం మూత్రం, అడవి పంది వెంట్రుకలు. అవి దేనికి? ఎందుకంటే వాటిని క్షుద్ర పూజల్లో ఎక్కువగా వాడతారు కాబట్టి. అవునా? మామా, ఆ, నీకు ఈ పూజల గురించి ఇంత తెలుసు కదా? ఏదో కొంచెం. నువ్వు ఎప్పుడైనా చేసావా? ఏదో తెలిసి తెలియని వయసులో చేశానురా. ఇంతకీ నువ్వు మొదట చేసిన క్షుద్ర పూజ ఏంటి? దాని పేరు శవ సాధన. సిద్ధి పొందడానికి మంత్రగాళ్లు చేసే సాధనల్లో క్లిష్టమైనది. దీనికోసం ముందుగా పూజ చేసే ప్రాంతం చుట్టూ కిరణా గీయాలి. అప్పుడే చనిపోయిన మనిషి శవాన్ని ఈ సాధనకు ఉపయోగిస్తారు. నగ్నంగా ఉన్న శవంపై మనం నగ్నంగా కూర్చుని మంత్రాలు జపిస్తూ ఉండాలి. మనల్ని క్షుద్రశక్తులు బెదిరించాలని ప్రయత్నించినా మంత్ర ప్రభావం వల్ల కిరణా లోపల ఉన్నంత వరకు మనకేం కాదు. మన పూజతో సంతృప్తి చెందితే ఆ సిద్ధి ఒక జంతు రూపంలోనూ లేదా దేవత రూపంలోనూ వస్తుంది. తనకి మాంసం మద్యం ఇచ్చి ప్రసన్నం చేసుకోవాలి. మరి నీకు శక్తులు సిద్ధించాయా? శ్మశానకాళి ఐం హ్రీం బకలాముఖి హ్రీం క్లీం రం రం శ్మశానకాళి ఐం హ్రీం బకలాముఖి. వాడు పిలుస్తున్నాడు, పోదాం రా అక్క. ఎవరది? శవ సాధన చేసేటప్పుడు గుండె దిటవు కావాలి. ఎందుకంటే ఆ క్రతువు జరుగుతున్నప్పుడు మనం కూర్చున్న శవం అకస్మాత్తుగా లేచే అవకాశం ఉంది. చాలామంది అప్పుడే గుండెకి చనిపోతుంటారు. కానీ దానిని తట్టుకుని నిలబడిన వాడే సాధకుడు అవుతాడు. నా పూజలో కూడా అలాగే జరిగేసరికి మూర్ఛపోయాను. కోలుకోవడానికి రోజులు పట్టింది.